పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే గంజాయి అమ్ముతున్నటువంటి ముఠాను పొత్తుకపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా పొత్తుకపల్లి పోలీస్ స్టేషన్లో డీసీపీ కరుణాకర్ ఆధ్వర్యంలో గంజాయి అమ్ముతున్నటువంటి 6 వ్యక్తులను అరెస్ట్ చేసి వారిని మీడియా ముందు ఉంచి వివరాలు వెల్లడించారు డీసీపీ కరుణాకర్. ఈ సందర్భంగా డీసీపీ కరుణాకర్ మాట్లాడుతూ పొత్తుకపల్లి రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులను ఎస్ఐ రమేష్ వారిని పట్టుకొని ప్రశ్నించగా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నటువంటి వారు 6 ముఠాగా ఉన్న నేపథ్యంలో వారి వద్ద నుండి తనిఖీ చేయగా వారి వద్ద నుండి 9 కిలోల 600 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటుగా 2 ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే జల్సాలకు అలవాటు పడి దొంగతనానికి పాల్పడుతున్నటువంటి ముఠాను బసంతనగర్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు డీసీపీ కరుణాకర్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే జల్సాలకు అలవాటు పడినటువంటి యువకులు ఒక ముఠాగా ఏర్పడి బైక్లను దొంగతనం చేస్తూ జీవిస్తున్నారు. అయితే వీరిని అనుమానాస్పదంగా పోలీస్ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పూర్తి స్థాయిలో విచారించగా బైక్ దొంగతనాల గురించి పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి 5 లక్షల రూపాయల విలువ గల 6 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్టుగా ముఠా పేర్కొనడం జరిగింది. ఈ ముఠాకు సంబంధించిన సభ్యులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.